ఈరోజు మనం తెలుసుకోబోయే వ్యక్తి సాధారణ యువకుడు కాదు. తన వయసు కేవలం టీనేజ్ దశలో ఉండగానే ప్రపంచాన్ని తన ప్రతిభతో ఆశ్చర్యపరిచిన భారతదేశపు చెస్ సంచలనం. ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచి భారత జెండాను ప్రపంచ వేదికపై ఎగురవేసిన యువకుడు. ఆ యువకుడే గుకేష్ దొమ్మరాజు. చిన్ననాటి జీవితం 2006 మే 29న చెన్నై నగరంలో గుకేష్ జన్మించాడు. అతని తండ్రి డాక్టర్ రజనీకాంత్ దొమ్మరాజు వైద్యుడు, తల్లి పద్మా దొమ్మరాజు మైక్రోబయాలజిస్ట్. చదువుకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చే కుటుంబంలో పుట్టిన గుకేష్ చిన్నప్పటి నుంచి తెలివైన బాలుడిగా గుర్తింపు పొందాడు. అయితే అతని జీవితాన్ని మార్చింది ఒక చిన్న చెస్ బోర్డ్. 7 ఏళ్ల వయసులో సరదాగా చెస్ నేర్చుకోవడం ప్రారంభించిన గుకేష్ కొద్ది కాలానికే తనలో అసాధారణ ప్రతిభ ఉందని నిరూపించాడు. చదువు మరియు చెస్. గుకేష్ చెన్నైలోని వెలమ్మల్ విద్యాలయాలో చదువుకున్నాడు. చాలామంది విద్యార్థులు పాఠ్య పుస్తకాలతో బిజీగా ఉంటే గుకేష్ మాత్రం స్కూల్ తర్వాత గంటల తరబడి చెస్ సాధన చేసేవాడు. రోజుకు 6 నుండి 8 గంటల వరకు చెస్ అధ్యయనం చేయడం అతనికి అలవాటుగా మారింది. ప్రపంచంలోని గొప్ప ఆటగాళ్ల గేమ్లను విశ్లేషించడం, కొత్త వ్యూహాలను నేర్చుకోవడం, తన తప్పులను సరిదిద్దుకోవడం అతని దినచర్యలో భాగమయ్యాయి. కుటుంబ త్యాగం. గుకేష్ విజయం వెనుక అతని కుటుంబం చేసిన త్యాగం ఎంతో గొప్పది. విదేశీ టోర్నమెంట్లకు వెళ్లేందుకు భారీ ఖర్చులు అవసరమయ్యేవి. ఆ సమయంలో అతని తండ్రి తన వైద్య వృత్తిని కూడా కొంతకాలం పక్కన పెట్టి కుమారుడి కెరియర్పై పూర్తి దృష్టి పెట్టారు. తల్లి కూడా ప్రతి క్షణం అతనికి అండగా నిలిచింది. ఒక కుటుంబం మొత్తం ఒక కల కోసం ఎంత కష్టపడిందో గుకేష్ కథ చెబుతుంది. విజయాల ప్రారంభం. జిల్లా స్థాయి పోటీల్లో గెలవడం మొదలుపెట్టి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో కూడా గుకేష్ వరుస విజయాలు సాధించాడు. ప్రతి టోర్నమెంట్తో అతని పేరు ప్రపంచ చెస్ వర్గాల్లో వినిపించడం ప్రారంభమైంది. అతని ఆటలోని వేగం, లోతైన ఆలోచన, ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండే స్వభావం ప్రత్యర్థులను ఆశ్చర్యపరిచేది. గ్రాండ్ మాస్టర్గా చరిత్ర. 2019లో కేవలం 12 సంవత్సరాల వయసులో గుకేష్ గ్రాండ్ మాస్టర్గా హోదా సాధించాడు. ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కులలో ఒకరిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అప్పటి నుంచి అతని పేరు భారత చెస్ భవిష్యత్తుగా మారిపోయింది. ప్రపంచ అగ్రశ్రేణి ఆటగాళ్లపై విజయాలు. చిన్న వయసులోనే ప్రపంచ ర్యాంకింగ్స్లో ఉన్న ప్రముఖ గ్రాండ్ మాస్టర్లను ఓడించడం ప్రారంభించాడు. అతని ఆట తీరు చూసి అనేక మంది చెస్ నిపుణులు భవిష్యత్తులో ప్రపంచ ఛాంపియన్ అయ్యే అవకాశం ఉన్న ఆటగాడు అని ప్రశంసించారు. అయితే గుకేష్ మాత్రం ప్రశంసలతో ఆగిపోలేదు. ప్రతిరోజు తన ఆటను మరింత మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగాడు. ప్రపంచ ఛాంపియన్షిప్ ప్రయాణం. ప్రపంచ చెస్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన లక్ష్యం ప్రపంచ ఛాంపియన్ కావడం. ప్రతి చెస్ ఆటగాడి కల. ఆ కలను నిజం చేసుకోవడానికి గుకేష్ ఎన్నో సంవత్సరాలు శ్రమించాడు. అనేక టోర్నమెంట్లు, అనేక విజయాలు, ఎన్నో గంటల సాధన అతనిని ఆ స్థాయికి తీసుకెళ్లాయి. చరిత్ర సృష్టించిన ఫైనల్. 2024లో జరిగిన వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 2024లో గుకేష్ చైనా దిగ్గజ ఆటగాడు డింగ్ లెన్ను ఎదుర్కొన్నాడు. ఈ మ్యాచ్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆసక్తిగా వీక్షించారు. ప్రతి గేమ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఒక దశలో మ్యాచ్ ఎవరు గెలుస్తారో చెప్పడం కూడా కష్టంగా మారింది. కానీ గుకేష్ తన మానసిక బలాన్ని కోల్పోలేదు. చివరి దశలో ప్రత్యర్థి చేసిన చిన్న తప్పును గుర్తించి అద్భుతమైన వ్యూహంతో విజయం సాధించాడు. ఆ క్షణం భారతదేశం మొత్తం ఆనందంలో మునిగిపోయింది. ప్రపంచ రికార్డు. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా గుకేష్ చరిత్ర సృష్టించాడు. అది కేవలం వ్యక్తిగత విజయం కాదు, భారత చెస్కు, భారత యువతకు, దేశానికి గర్వకారణమైన ఘనత. ఆదాయం మరియు సంపద. ప్రపంచ స్థాయి టోర్నమెంట్లలో గెలిచిన బహుమతులు, అంతర్జాతీయ స్పాన్సర్షిప్లు, బ్రాండ్ ఒప్పందాలు, చెస్ ఈవెంట్లు మరియు ఇతర ఆదాయ మార్గాల ద్వారా గుకేష్ కోట్ల రూపాయల సంపదను సంపాదించాడు. ప్రపంచ ఛాంపియన్ అయిన తర్వాత అతని విలువ మరింత పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థలు అతనితో భాగస్వామ్యం కోసం ముందుకు వస్తున్నాయి. వ్యక్తిత్వం. విజయాలు వచ్చినా గుకేష్ ఎప్పుడూ వినయాన్ని విడిచిపెట్టలేదు. నిశ్శబ్దంగా తన పనిని చేసుకుంటూ ముందుకు సాగడం అతని ప్రత్యేకత. అతని మాటల్లోనే ప్రతిరోజు కొంచెం మెరుగుపడడమే నా లక్ష్యం.
యువతకు సందేశం. గుకేష్ జీవితం మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. విజయం ఒక్క రోజులో రాదు. కళ, కష్టం, క్రమశిక్షణ, సహనం కలిసినప్పుడే అసాధారణ ఫలితాలు వస్తాయి. చిన్న వయసులోనే ప్రపంచాన్ని జయించిన ఈ భారతీయ యువకుడు నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచాడు. ఎండింగ్. 7 ఏళ్ల వయసులో చెస్ బోర్డ్ ముందు కూర్చున్న ఒక చిన్న బాలుడు 12 ఏళ్లకే గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. 18 ఏళ్లకే ప్రపంచాన్ని జయించాడు. ప్రపంచ చెస్ సింహాసనంపై భారత జెండాను ఎగురవేశాడు. ఆ యువ వీరుడే గుకేష్ దొమ్మరాజు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.